మన తెలంగాణలో గానీ ఆంధ్రప్రదేశ్ లో గానీ ఇలాంటి స్కామ్ నేనైతే చూడలేదు. యాక్టర్ విజయ్ తమిళనాడు ఎలక్షన్ లో పోటీ అయితే చేస్తున్నాడు, మన అందరికి తెలుసు. పార్టీ కూడా పెట్టాడు. దాదాపు 234 అసెంబ్లీలో తన క్యాండిడేట్ ని కూడా అనౌన్స్ అయితే చేశాడు. ఎవరైతే అందరు కూడా నామినేషన్ వేసేస్తారు 90%. విజయ్ వచ్చేసి పెరంబూర్ అనే ఏరియాలో పోటీ అయితే చేస్తున్నాడు. ఈ పెరంబూర్ ఏరియాలో వచ్చేసి విజయ్ పేరు వచ్చేసి జోసఫ్ విజయ్, తన క్యాండిడేట్ పేరు వచ్చేసి టీవీకే విజిల్ గుర్తు. అక్కడ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లు ఏంటో తెలుసా? వింటే షాక్ అయిపోతారు. కొంతమంది పేరు వచ్చేసి విజయ్ జీ అని, కొంతమంది పేరు వచ్చేసి కే విజయ్ అని చెప్పి ఫేక్ ఐడెంటిటీతో ఎగ్జాక్ట్ గా విజయ్ నేమ్ ఉండేటట్లు అక్కడ కొంతమంది క్యాండిడేట్లు అయితే పోటీ అయితే చేపిస్తున్నారు మన అపోజిషన్ పార్టీ వాళ్ళు. వాళ్ళే 100%, ఇంకెవరు కూడా కాదు. అది విజయ్ ఒక్క కంటెస్టెన్స్ లోనే విజయ్ ఒక్కడికి అనుకుంటే పొరపాటే. మొత్తం విజయ్ క్యాండిడేట్స్ ఎక్కడెక్కడ పోటీ చేస్తున్నారు ప్రతి చోట్ల కూడా ఫేక్ ఐడెంటిటీతో ఎగ్జాక్ట్ గా సేమ్ మీనింగ్ వచ్చే క్యాండిడేట్లు అయితే పెడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అర్బర్ అనే ఒక ఏరియాలో టీవీకే క్యాండిడేట్ పేరు వచ్చేసి సినోరా అశోక్ కుమార్. బట్ అదే ఏరియాలో పోటీ చేస్తున్న ఇంకా ఇండిపెండెంట్ క్యాండిడేట్ పేరు వచ్చేసి సినోరా ఎస్ఎస్ కుమార్, ఎస్ అశోక్ అండ్ సినోరా అశోక్ కుమార్, సినోరా పిఎస్. అంటే ఎగ్జాక్ట్ గా మెయిన్ మీనింగ్ వచ్చేటట్లయితే పోటీ అయితే చేపిస్తున్నాడు. విజయ్ ని ఓడించడానికి ఎంతగానం ట్రై చేస్తున్నారు అపోజిషన్ పార్టీ వాళ్ళు, మీరే చూడండి. ఇది మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి రాజకీయాల్లో నేను ఎప్పుడు చూడలే, కొత్తగా ఉంది కదా. మరి ఇలాంటి వీడియోస్ వస్తుంటే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.